హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ అనమాట. మీకోసమే. ఇంకా ఇక్కడొచ్చేసి చూస్తున్నారు కదా! ఓపెన్ షర్ట్ ఉంది. చెయినింగ్ నా వైపు ఉందనమాట. నేను కింద హెచ్చుతగ్గులు కట్ చేసిన తర్వాత ఇది కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. ఒక సిస్టర్ అయితే బాగా కామెంట్ చేసింది. కటింగ్ పెట్టండి, స్టిచ్చింగ్ పెట్టండి, కట్ వర్క్ అని. ఇంకా దానికోసం ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాననమాట. చూడండి కింద హెచ్చుతగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకున్నాను. ఓపెన్స్ అనేది అటువైపు ఉంది. జెయింటింగ్ అనేది నా వైపున ఉంది. చూడండి బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని నడుము లూజ్ చెక్ చేస్తున్నాననమాట ఇక్కడ. ఎక్కడికి టైట్ కుట్ల దగ్గరకి ఒక మార్కింగ్, ఎక్స్‌ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ అనమాట. మళ్ళా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా చూస్తున్నారు గదా! ఈ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా బ్యాక్ డాట్ కోసము. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చూడండి. ఇలా ఎక్కడికుందో చెక్ చేసుకొని వచ్చిన కాడికంటే కొంచెం పైకి. మీరు స్టిచ్చింగ్‌లో ఎంత పడతారు ఖర్చు అనేది చూసుకొని వదిలేసుకోండి. ఇంకొచ్చేసి సైడ్ వైపున. ఈ క్లాత్ మొత్తం మనకు బ్యాక్ పార్ట్‌కి అవసరం అనమాట. చూడండి. ఇప్పుడొచ్చేసి చంక దింపు కూడా మార్కింగ్ ఇస్తున్నాను. కింద ఖర్చు వదిలేసుకొని, కింద ఖర్చు అనేది వదిలేసుకొని పెట్టేసుకోవాలనమాట. ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం కుట్టు వేస్తాం గదా! అక్కడి నుంచి కొంచెం పైకి మార్కింగ్ ఇచ్చేసేయండి. మనం కుట్టేసరికి మళ్ళీ ఎక్కువవుతుందనమాట. చంక అనేది ఎక్కువైపోతే ముడతలొచ్చేస్తాయి కాబట్టి చంక కరెక్ట్‌గా ఇవ్వాలి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని కింద ఖర్చు వదిలేసుకొని మరి పెట్టేసుకోండి బ్యాక్ నెక్ అనేది. ఈ విధంగా. ఇక్కడ వచ్చిన దానికంటే ఒక పావించి పైకి మార్కింగ్ ఇచ్చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ నెక్ అవుతుందనమాట. ఇంకా ఇది చెస్ట్ లూజ్ ఎంతుంది, నడుము లూజ్ ఎంతుందనేది తెలియాలి కదా మనకి. ఇక్కడ ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టి వరకు టేప్ పెట్టి లాగినట్టుగా చూసేస్తే నాకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందని నేను చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఫస్ట్ చెక్ చేస్తే 8 ½ వచ్చింది. ఆహ్, చూస్తున్నాననమాట కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని. నడుము చెస్ట్ సమానంగా వచ్చింది. ఇది మళ్ళీ ఒక్కసారి చెక్ చేస్తున్నాను. నాకు డౌటొచ్చిందనమాట. కొంచెం లాగినట్టుగా చూసాను. మళ్ళీ పట్టేసినట్టుగా అవుతుందని చెప్పేసి. చూసి అప్పుడొచ్చింది పెట్టేసుకున్నాననమాట. కొంచెం లాగినట్టుగానే చూడాలండి. ఎందుకంటే మన ఖర్చులో కుట్లల్లోకి క్లాత్ కూడా వెళ్తుంది కదా! దానికోసం అనమాట. ఇక్కడొచ్చేసి చూడండి చెస్ట్ లూజ్ అనేది ఎంతొచ్చిందనేది రాస్తున్నాను. నేను కట్ చేసి చాలా రోజులవుతుంది కాబట్టి కొంచెం మర్చిపోయాననమాట. అందుకే రాసేదాకా చూసి వాయిస్ ఇస్తున్నాను. 32 ఇంచెస్ వచ్చేసి నడుము లూజు. చెస్ట్ వచ్చేసి 34 ఏమో అండి. చూస్తున్నాను ఒక్క నిమిషం. ఎందుకంటే నేను చాలా రోజులైందనమాట. టైం లేక వాయిస్ ఇవ్వలేదు ఇక్కడ నేను. 35 ఓకే. 35 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ అనమాట. ఇంకా కట్ చేసిన రోజే వాయిస్ ఇస్తే అన్నీ క్లియర్‌గా చెప్పేస్తాననమాట. ఇంక చెస్ట్ దగ్గరకు ఒక లైన్ అయితే వేసేసాను చూడండి. ఇప్పుడొచ్చేసి మనకు దీనికి నెక్ లూజ్ ఎంత పెట్టుకోవాలి పైన అంటే షోల్డరు, నెక్ లూజ్ ఎంత పెట్టుకోవాలంటే ఇక్కడ కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి కట్ వర్క్ అనేది డీప్ ఉంటేనే బావుంటుంది. పైనొచ్చేసి 2.5 ఇంచులు, కిందొచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే ఈ కస్టమర్ కొంచెం నెక్ డీప్‌గానే వేస్తుందనమాట. అందులోనూ కట్ వర్క్ కింద రౌండ్ దగ్గర తక్కువగా ఇచ్చామనుకోండి, కట్ వర్క్ రౌండ్ దగ్గర మూసుకుపోయినట్టుగా అవుతుందనమాట చాలా మందికి. కింద అనేది వెడల్పు ఎక్కువగానే రావాలనమాట. ఇంకిప్పుడొచ్చేసి షోల్డర్ సైజ్ బ్లౌజ్‌కి ఎంతుందో అంత ఖర్చులతో సహా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలనమాట. ఇక్కడ ఇలా ఇచ్చాను చూడండి. ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని, ఈ మూలన 1.25 ఇంచులు పెట్టేసి రౌండ్ తిప్పేసేయండి. నీట్‌గా ఈ విధంగా. ఇలా రౌండ్ తిప్పేసుకొని, ఈ ఆర్మ్ రౌండ్ అనేది మనకు సైజుకి సరిపోతుందా లేదా? ఒకసారి చెక్ చేసుకోవాలనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు ఉంటుంది కదా! అక్కడ వరకు చెక్ చేసుకొని, సరిపోతుందా లేదా చూసుకోండి. ఇక్కడ నేను ఒకటికి 2 సార్లయితే చెక్ చేస్తానండి. ఎందుకంటే మనం కొంచెం స్పీడ్‌గా కట్ చేస్తూ ఉంటాం గదా! కరెక్ట్‌గా చూసుకుంటున్నామో లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను నేనిక్కడ. ఇక్కడేమైనా మీకు ఎక్కువగా, తక్కువగా అవుతుంది అనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ నాకు చూడండి కొంచెమే ఒక 8 మీద ఒక 2 గీతలు అలా ఉంది. కొంచెం మాత్రమే. ఇక నాకు సరిపోతుందండి. ఒక్క గీత, 2 గీతల్లో బ్లౌజ్ ఏమి పాడైపోదు. షోల్డర్‌కి ఎదురుగా బ్యాక్ డాట్ అనమాట. ఇది ఎవరికైనా వేసిస్తాం. ఇప్పుడు ఇక్కడ మనము నెక్ కట్ చేయకూడదు. ఏమైనా మోడల్ కుడుతున్నప్పుడు నెక్ మాత్రం కట్ చేయకూడదు. మార్కింగ్ వేసి పెట్టుకోవాలంతే. ఇక్కడ నేనొచ్చేసి కట్ వర్క్ కాబట్టి నెక్ కట్ చేయట్లేదు. ఇంకా మిగతా పార్ట్ మొత్తం కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా.
నడుము దగ్గర కొంచెం క్రాస్‌గా క్లాత్ అయితే తీసేయాల్సి ఉంటుందనమాట. అలా తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బావుంటుందండి. చూడండి కొంచెం క్లాతు ఇలా క్రాస్‌గా తీసేయాలి. ఈ విధంగా తీసేసుకొని ఎక్కడికక్కడ టైట్ కుట్ల దగ్గర, బ్యాక్ డాట్ దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర మొత్తం టక్స్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా. ఇక్కడ షోల్డర్ మిడిల్‌లో కూడా షోల్డర్ దగ్గర కూడా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా! మార్కింగ్ ఇయడానికి అలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఈ క్లాత్‌లో మనం హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అయినా తీసుకోవచ్చు. కానీ మనం ఒకే బ్లౌజ్ కట్ చేస్తున్నాం ఇక్కడ కాబట్టి, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయాలి. కొన్నిసార్లు కస్టమర్ క్లాత్ తక్కువగా ఇస్తుంది కదా! ఫ్రంట్ పార్ట్‌లో మాత్రం జెయింట్ పడేటట్టు చూసుకోవాలి. బ్యాక్ కానీ, హ్యాండ్స్ కానీ ఎక్కువగా జెయింట్స్ వేయకూడదనమాట. ఇప్పుడొచ్చేసి ఈ క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్‌గా వేసుకున్నాను. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకోండి. హాఫ్ ఇంచ్ పడతారా మీరు కుట్లలో? పావించి పడతారా? పావించికి ఎక్స్‌ట్రాగా పడతారా? మీరెంత స్టిచ్చింగ్‌లో వెళ్తుందని చూసుకొని పెట్టుకోండి. మరి హాఫ్ ఇంచ్ పెట్టేసి తక్కువగా పడితే హైట్ ఎక్కువైపోతుంది మళ్ళీ. ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. చూడండి. ఇక్కడ నాకు కస్టమర్ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చింది. ఫుల్ హ్యాండ్స్ కూడా ఇచ్చింది కానీ షోల్డర్ పఫ్ ఉందనమాట. అప్పుడు హైట్ కరెక్ట్‌గా రాదని నేను మెజర్‌మెంట్ తీసుకున్నాను. ఇంకా చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టేసానండి. మనకు 10 ఇంచులంటే 3.5 ఇంచుల చంక డౌన్ ఉండాల్సిందే. హైట్ 10 ఇంచులు ఉన్నప్పుడు 8 మీద 2 గీతలు చంక టైట్ కుట్టనమాట. అక్కడికి మార్కింగ్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీయాలి. హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఈ విధంగా. ఇది సైడ్ కుట్టు అనమాట. ఇలా మనకు సైడ్ కుట్టు ఇలా వస్తుంది. ఇలా స్ట్రెయిట్‌గా మాత్రం వేయకూడదు సైడ్ కుట్టు. చూడండి షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ నీట్‌గా. మొత్తం నీట్‌గా కట్ చేసేయాలి. ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్‌లో కర్వ్ అయితే తీయట్లేదండి. షోల్డర్ దగ్గర చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకున్నాను. మీకు మార్కింగ్ వేసి చూయిస్తున్నాను చూడండి. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకి టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచ్ లోతుండేటట్టుగా మార్కింగ్ అయితే పెట్టేసాను కానీ తీయలేదండి. ఎందుకంటే ఇక్కడ ఇదొచ్చేసి కట్ వర్క్. అందుకని నేను కట్ వర్క్ తిప్పిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో తీస్తాననమాట. అందుకని తీయలేదింకా. ఇప్పుడొచ్చేసి చూడండి నాకు హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా! తర్వాతొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. వీలైతే ఇదే వీడియోలో యాడ్ చేద్దామనుకున్నాను కట్ వర్క్, కటింగ్, స్టిచ్చింగు. కానీ వీడియో చాలా లెంతీ అయిపోతుందండి. ఇంకెవ్వరు చూడరనమాట అంత లెంతీగా పెడితే. అందుకని దాన్ని రేపటి వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ ఇచ్చేసేయండి నీట్‌గా చుట్టూరా. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఈళ్ళైతే హ్యాండ్స్‌కి బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ వర్క్ పెట్టమన్నారనమాట. ఫ్రంట్‌లో వద్దంది. ఇంకా వాళ్ళ ఇష్టం కదా! కస్టమర్ ఇష్టము. ఇంక నేను ఫ్రంట్ పార్ట్ అయితే మామూలు రౌండ్ నెక్ మాత్రం ఇస్తుందని చెప్పాను. ఒక 2, 3 కర్వ్స్ ఇస్తాను. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందంటే వద్దని చెప్పిందనమాట. నాకొద్దండి అలా అని చెప్పింది. ఇంకా వాళ్ళ ఇష్టం కదా! తర్వాతొచ్చేసి ఇక్కడ చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల హాఫ్ ఇంచ్ లోతనేది తీసేయాలనమాట. ఈ విధంగా. ఒక హాఫ్ ఇంచ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి. ఫ్రంట్‌లో ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ హైట్, అలాగే ఫ్రంట్ నెక్ 2 చూసుకోవాలనమాట. మీరు వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి. చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ హైట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా! అక్కడి వరకు. ఇలా. చెక్ చేసుకొని మీరు ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకోండి. నేనిక్కడ వచ్చిన దానికి ఖచ్చితంగా 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసి పెడతాననమాట. చూడండి నాకిక్కడ 11 ఇంచులో వచ్చింది 12 ఇంచులు పెట్టానండి. నాకు క్లియర్‌గా లేదనమాట. అంటే నేను చాలా రోజుల తర్వాత వాయిస్ ఇస్తున్నాను కదా! మీరు గుర్తుంచుకోండి 12 ఇంచులొస్తే 13 ఇంచులు పెట్టండి. 13 ఇంచులొస్తే 14 ఇంచులు పెట్టండి అలా. చంక సైడ్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా! అక్కడికి ఖర్చులతో సహా కలిపి చూసేసుకొని మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసేయండి. మనం కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవచ్చు దీనికి. ఈ క్లాత్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి క్రాస్ బెల్ట్‌ని సెపరేట్‌గా తీస్తామనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక పావించి కుట్టుకు వదిలేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఒక సైడ్ ఉన్న నెక్ తీసేసుకోండి. కాజా సైడ్ తీసుకుంటే నెక్ అనేది ఎక్కువైపోతుంది. సైడ్ నెక్ తీసేసుకొని నీట్‌గా సెట్ చేసేయండి. బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా. కొన్నిసార్లు ఇక్కడ రౌండ్ దగ్గర డీప్ ఎక్కువగా ఉంటుంది చూసుకోండి. చూసుకొని పెట్టేసేయండి. డీప్ తగ్గించారా బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ వి షేప్ అయిపోతుందనమాట.
చూడండి నాకు కొంచెం డీప్ ఎక్కువగానే ఉందన్నమాట ఈ బ్లౌజు. నేను కొంచెం డీప్‌గానే మార్కింగ్ ఇస్తున్నాను. వీళ్ళు బ్యాక్ కానీ, ఫ్రంట్ కానీ డీప్‌గానే వేస్తారనమాట. ఇంకా ఈ విధంగా ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవడమే. ఇంకా సైడ్ వైపున కొద్దిపాటి క్లాత్ ఎక్కువగా కట్ చేస్తాను. మరీ ఎక్కువగా కాదులేండి. ఇప్పుడొచ్చేసి డాట్స్ వచ్చేసి 3 ఇంచెస్‌కి డాట్ పాయింట్ ఇస్తున్నాను. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ ఇస్తున్నాననమాట. నాకెప్పుడైనా షోల్డర్‌కి ఎదురుగా వేస్తాను డాట్ కాబట్టి నేనిక్కడ 2.5, 2 ఇంచులు అదంతా ఏమీ లేదు. షోల్డర్‌కి ఎదురుగా పట్టేసుకొని మెయిన్ డాట్ వేసేయడమే. హుక్స్ పట్టీకి మిడిల్‌లో ఇంకొక డాటు. మనం మెయిన్ డాట్ వేస్తే ఆంబ్రోన్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంక నీట్‌గా కట్ చేసుకోండి. దీన్నే కట్ వర్క్ కట్ చేయాలంటే ఇలా బాక్స్ షేప్ కట్ చేసుకొని మనం పేపర్ స్టిప్ పైన కట్ వర్క్ మార్కింగ్ ఏసుకోవాలనమాట. ఈ నెక్ ఎంత పెట్టామో పెట్టేసుకొని కింద ఎంత వెడల్పు ఉంది, పైన ఎంత వెడల్పు ఉంది చూసుకొని కట్ వర్క్ మార్కింగ్ ఇచ్చేసి లోడింగ్ తిప్పడం. ఇక్కడ నేను కట్ వర్క్ కట్ చేయట్లేదు కాబట్టి మీకు అక్కడ మార్కింగ్ వేసి చూపిస్తున్నాను అనమాట. స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలని చెప్పేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చూడగానే లైక్ ఇచ్చేయకండి. కనీసం వీడియోని 2 మినిట్స్ అయినా చూడండి. చూసిన తర్వాత లైక్ ఇవ్వండి. ఎందుకంటే చూడగానే లైక్ ఇచ్చేస్తే మీరు ఏం చూసి లైక్ ఇచ్చారని యూట్యూబ్ అనుకుంటుందనమాట. అందుకని మీరు ఖచ్చితంగా ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ చూసిన తర్వాత లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అనమాట. ఇంక ఇక్కడొచ్చేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి నీట్‌గా. నేనైతే ఈ టక్స్ పెట్టకుండా కూడా వేస్తాను. కానీ మీరు బిగినర్స్ నేర్చుకునే వాళ్ళనైతే టక్స్ ఇచ్చేసుకోండి. ఈజీగా ఉంటుంది వేసేటప్పుడు. ఇప్పుడొచ్చేసి క్రాస్ బెల్ట్‌లొచ్చేసి సైజ్ బ్లౌజ్‌లోంచి క్రాస్ బెల్ట్ తీసేసుకొని నీట్‌గా పెట్టేసి కట్ చేసుకోవడమే. నాకెక్కడ క్లాత్ ఉంటే అక్కడ కట్ చేస్తున్నాననమాట. ఇంకా చూడండి ఇక్కడ నేనెలా కట్ చేస్తున్నాననేది చూసేయండి. నేను వాయిస్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో లెవ్వగానే మార్నింగ్ టైంలో ఇస్తున్నాను. ఫ్యాన్ వేసుకుంటున్నాను. నాయిస్ తీసేసేసరికి నా వాయిస్ చేంజ్ అయిపోతుందనమాట మీకు. ఇంకా తప్పదు కదండీ! వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలనమాట. నిద్రలోంచి లేవగానే వాయిస్ ఇవ్వడం వల్ల కొంచెం డిస్టర్బ్‌గా వస్తుంది. మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కట్ వర్క్, కటింగ్, స్టిచ్చింగ్ వస్తుంది.